హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేశాను, ఎండ్ వరకు చూడండి. అండ్ కొన్ని ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ కూడా చెప్పాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 19. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A. ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 21 డీల్స్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఆర్టికల్ 19. ఈక్వాలిటీ బిఫోర్ లా ఇంతకుముందు చూసాం ఆర్టికల్ 14. రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రైట్ టు ఎడ్యుకేషన్? ఆర్టికల్ 21A. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ యాడ్ చేశారు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 years ఏజ్ చిల్డ్రన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ అబాలిష్ ద అన్టచబిలిటీ? ఆర్టికల్ 17. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వల్ బిఫోర్ లా చెప్తుంది. ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ అండ్ బర్త్. ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్ లేబర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రైట్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ గ్యారంటీడ్ అండర్ ద ఆర్టికల్ 25 to 28. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ 14 to 18 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 19 to 20 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 23 to 24 ఏం చెప్తుంది? రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆర్టికల్ 25 to 28 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370 వాజ్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, మనకి 3 ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. అండ్ పంచాయత్ రాజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 243 to 243O. అండ్ ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 280. నెక్స్ట్ క్వశ్చన్, the rights that guarantees freedom of speech and expression is article 19 1 of A. ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? రైట్ టు
Constitution remedies. బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని ఏమంటారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 368 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 368. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. ఎమర్జెన్సీ పవర్స్. మనకి ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 352, 356, 360. ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పేది 324 ఆర్టికల్. యూనియన్ స్టేట్ రిలేషన్స్ 245 to 263. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ మెన్షన్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఆర్టికల్ 36 to 51. నెక్స్ట్ క్వశ్చన్. The provision of writs in the case of violation of fundamental rights is under Article 32. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో మనము రిట్ ఫైల్ చేయొచ్చు. అదే హైకోర్టులో రిట్ ఫైల్ చేయాలంటే ఆర్టికల్ 22 ప్రకారం హైకోర్టులో రిట్ ఫైల్ చేయాలి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు. ఆర్టికల్ 356 ఎమర్జెన్సీలో ఇదొక ఎమర్జెన్సీ. ఇది ప్రెసిడెంట్ రూల్ చేస్తుంది. ఆర్టికల్ 14 ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ మనకి ఆర్టికల్స్ గుర్తుకుండాలంటే ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఒక్కొక్క పార్ట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా తెలియని ఆర్టికల్ వచ్చినా మనకు ఆ పార్ట్ ద్వారా ఆ పార్ట్ నేమ్ చూసి ఆ ఆర్టికల్ దేనికి సంబంధించిందో ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. అయితే మనకి కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 26 జనవరి 1950లో మనకి ఇప్పుడే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది. అప్పుడు మనకి 22 పార్ట్స్ ఉన్నాయి. 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 2009 వరకు 25 పార్ట్స్ అయినాయి. 12 షెడ్యూల్స్ అండ్ 470+ ఆర్టికల్స్ అయినాయి. ఇన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది. సో పార్ట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటాయి ఆర్టికల్స్. అయితే ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్స్ చూద్దాము. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. ఆ 12 షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఒక కోడ్ ఉంటుంది అనమాట 12 షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవడానికి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని. ఇది అందరికీ తెలుసా అని అనుకుంటున్నా. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12 షెడ్యూల్స్ కదా మనకి. ఇలా గుర్తుపెట్టుకోండి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే టెరిటరీస్ గురించి చెప్తుంది. షెడ్యూల్ 2 ఎమాల్మెంట్స్ గురించి చెప్తుంది.
షెడ్యూల్ 3 అఫర్మేషన్ అండ్ షెడ్యూల్ 4 రాజ్యసభ సీట్స్ గురించి చెప్తుంది. షెడ్యూల్ 5 షెడ్యూల్ ఏరియాస్ గురించి చెప్తుంది. షెడ్యూల్ 6 అదర్ ఏరియాస్ అండ్ 7th ఫెడరల్ స్ట్రక్చర్ గురించి చెప్తుంది. అండ్ ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే యాంటీ డిఫెక్షన్ లా. అయితే మనకి అఫీషియల్ లాంగ్వేజ్ వరకు 8 షెడ్యూల్స్ 1950లోనే ఉన్నాయి, కానీ ఇవి కొత్తగా యాడ్ చేశారు. ఏది ల్యాండ్ రిఫార్మ్స్ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. అండ్ యాంటీ డిఫెక్షన్ లా ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటే 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. అండ్ పంచాయత్ రాజ్ 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. మున్సిపాలిటీస్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఇవి షెడ్యూల్స్, మనకు 12 షెడ్యూల్స్ ఉంటాయి. అండ్ తర్వాత పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ట్రిక్ ఉంటుంది చూడండి. మనకి టోటల్గా 25 పార్ట్స్ ఉన్నాయి. అవి ఎలా గుర్తుపెట్టుకున్నానంటే నేను ఒక కోడ్ ద్వారా నేను ఆ పార్ట్స్ గుర్తుపెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కోడ్ యూజ్ చేసుకోండి, లేదంటే మీ ఓన్ కోడ్ క్రియేట్ చేసుకొని అలా గుర్తుపెట్టుకోండి పార్ట్స్. అయితే యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్, ఇదొక కోడ్. అండ్ రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్లీజ్, ఇదొక కోడ్. అండ్ లిమాట్స్, ఇదొక కోడ్. ఈ 3 కోడ్స్ యూజ్ చేస్తే నీకు 25 పార్ట్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూద్దాం. యూ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ పార్ట్ 1. సి అంటే సిటిజన్షిప్ పార్ట్ 2. పార్ట్ 3 ఏంటి ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 ఏంటి DPSPs. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్. యూ అంటే యూనియన్ గవర్నమెంట్, ఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ యూ అంటే యూటీస్, ఇక్కడ పి అంటే పంచాయత్ రాజ్, ఎం అంటే మున్సిపాలిటీస్, సి అంటే కోఆపరేటివ్ సొసైటీస్, ఇక్కడ ఎస్ అంటే షెడ్యూల్ ఏరియా అండ్ ట్రైబల్ ఏరియా. ఇవి పార్ట్ 1 to 11. అండ్ ఇక్కడ 12 to 16 చూద్దాం. ఆర్ అంటే రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఎఫ్ అంటే ఫైనాన్స్ ప్రాపర్టీ. ఇక్కడ టీ అంటే ట్రేడ్. ఎస్ సర్వీస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్. ఇక్కడ టీ అంటే ట్రిబ్యునల్స్. ఇక్కడ ఈ అంటే ఎలక్షన్ కమిషన్. అండ్ ఇక్కడ పి అంటే స్పెషల్ ప్రొవిజన్స్. ఇవి 12 to 16 పార్ట్స్. అండ్ నెక్స్ట్ 17 to 25. ఇక్కడ ఎల్ అంటే లాంగ్వేజెస్, ఈ అంటే ఎమర్జెన్సీ, ఎం అంటే మిస్లీనియస్, ఏ అంటే అమెండ్మెంట్స్, టీ అంటే టెంపరీ ప్రొవిజన్స్, ఎస్ అంటే షార్ట్ నోట్స్. ఇవన్నీ మొత్తం 25 పార్ట్స్. అయితే ఇక్కడ మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని ఆర్టికల్స్కి 123 అంటే ఏంటి ఆర్డినెన్స్ పవర్. ఎవరికి ఉంటుంది పవర్? ప్రెసిడెంట్కి. జస్ట్ మనము ఇక్కడున్న నెంబర్ని స్వాప్ చేయండి 213. ఇది కూడా ఆర్డినెన్స్ పవరే, కానీ ఇది గవర్నర్ ఆర్డినెన్స్ పవర్. గవర్నర్ 123 ఏమో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పవరు, 213 ఏమో గవర్నర్ ఆర్డినెన్స్ పవర్. ఇలా కొంచెం నెంబర్స్ జస్ట్ స్వాప్ చేసి వచ్చే నెంబర్స్ ద్వారా అట్లా మనం కొన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 124 ప్రకారం సుప్రీంకోర్టు, 214 ప్రకారం హైకోర్టు, అండ్ 241 ప్రకారం హైకోర్టు ఇన్ యూటీస్లో ఉండే హైకోర్టు గురించి
చెప్తుంది. ఇది సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. ఇది 214 ఏమో హైకోర్టు గురించి చెప్తుంది. 241 ఏమో యూటీలో ఉండే హైకోర్టు గురించి చెప్తుంది. నెంబర్స్ అన్నీ అంటే 1 to 4లోనే ఉంది, కానీ కొంచెం నెంబర్స్ స్వాప్ చేయడం ఇలా చేయడం వల్ల మనకు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 120 ఆర్టికల్ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ పార్లమెంట్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ పార్లమెంట్. అదే 210 ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అసెంబ్లీ, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అసెంబ్లీ. 311 అంటే ఏంటి? అసెంట్ బిల్. అదే 200 ప్రకారం ఇది ప్రెసిడెంట్కి ఉండే పవర్. ప్రెసిడెంట్ కంపల్సరీ సైన్ చేయాలి బిల్లు పైన. అండ్ ఇది గవర్నర్, అసెంట్ బిల్, గవర్నర్. అండ్ అటార్నీ జనరల్ అంటే మనకి ఆర్టికల్ ఏం గుర్తుకు రావాలి? 76 అటార్నీ జనరల్. అడ్వకేట్ జనరల్ అంటే 165 అడ్వకేట్ జనరల్. అండ్ 129 అంటే ఏంటి? కోర్ట్ ఆఫ్ రికార్డ్స్, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. అండ్ 215 ప్రకారం ఇది సుప్రీంకోర్టులో. అండ్ 215 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్సే, కానీ ఇది హైకోర్టులో. 123 ప్రకారం ఆర్డినెన్స్ పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్కి. 213 ప్రకారం ఆర్డినెన్స్ పవర్ ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. అండ్ 129 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడ? సుప్రీంకోర్టు. 215 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ హైకోర్టు. అండ్ 120 ఆర్టికల్ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ పార్లమెంట్కి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్తుంది 120 ఆర్టికల్. 210 ఆర్టికల్ ఏం చెప్తుంది? అసెంబ్లీకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో డిక్లేర్ చేస్తుంది. అండ్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ఉంటుందని చెప్తుంది. 214 ప్రకారం హైకోర్టు. 241 ప్రకారం హైకోర్టు ఇన్ యూటీస్. 311 అసెంట్ ద బిల్ ప్రెసిడెంట్. 200 అసెంట్ ద బిల్ గవర్నర్. 76 ప్రకారం అటార్నీ జనరల్ ఉంటారు. 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఇక్కడ సెంట్రల్లో ఉంటారు, ఇక్కడ స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్ 280 ఈజ్ రిలేటెడ్ టు ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ ఇక్కడ అటార్నీ కాగ్ గురించి చూద్దాం. 148 to 151 డీల్స్ విత్ కాగ్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263. ఎలక్షన్ కమిషన్ 243. 324. నెక్స్ట్ క్వశ్చన్. The rights to constitutional remedies is mentioned in Article 32. ఈ ఆర్టికల్ని బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. Which article defines the duties of Prime Minister? Article 78. Next question. Fundamental duties are mentioned under Article 51A. ఇది ఏ పార్ట్ కిందకి వస్తుంది? పార్ట్ 4A. Article 110 deals with money bill. President Ordinance A. Article 123. Election Commission 324. GST Council 279A.
Next question. The prohibition of child labor in hazardous jobs in under Article 24. Article 324 deals with Election Commission. Article 356 deals with మనకి నేషనల్ ఎమర్జెన్సీలో 3 ఉంటాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఒకటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇక్కడ 356 దేనికి రిలేటెడ్? ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్. నేషనల్ ఎమర్జెన్సీ అంటే 352, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే 360. నెక్స్ట్ క్వశ్చన్. Article 131 deals with original jurisdiction of Supreme Court. Which article mentions the composition of Rajya Sabha? Article 80. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.